Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Lifestyle Vlogs. డైలీ వ్లాగ్ అనాల్సింది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. రెగ్యులర్గా పోస్ట్ చేయటం లేదు కాబట్టి డైలీ వ్లాగ్స్ అని చెప్పడం ఇష్టం లేక లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని చెప్తున్నాను. 365 డేస్ మన రొటీన్ ఒకలాగా ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు మారుతుంటే కూడా మనకి బాగుంటుంది. లేదంటే పొద్దున్నే 9 to 5 జాబ్ లాగా ఇంట్లో ఒకటే పని 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 అని అన్నా సరే ఒక పాయింట్లో విసుగొచ్చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే నా స్కెడ్యూల్ అసలు ఒకలాగా ఉండట్లేదు, ఒక వారం ఉన్నది ఇంకొక వారం నిజంగా ఉండట్లేదండి. మనందరికీ కూడా డైలీ రొటీన్ అనేది ఒకలాగా ఉండదు. మీకున్నట్టు నాకుండకపోవచ్చు, నాకున్నట్టు మీకుండకపోవచ్చు. కానీ మనకి ఒక రొటీన్ ఫాలో అవ్వాలి అని ఉంటుంది. అది ఒక వారము, లేకపోతే నెల, ఒక సంవత్సరం ఫాలో అవుతాం బాగానే ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. లేకపోతే కొన్ని కొన్ని ఏంటంటే మన రొటీన్ బ్రేక్ చేసి ఆ పనులు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది. నేను ముందు ముందు రీజన్ తప్పకుండా చెప్తాను, అసలు ఎందుకు ఇంత బిజీ అయిపోయి ఆ వ్లాగ్స్ ఎందుకు పోస్ట్ చేయటం లేదు అని. అందుకనే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని చెప్పాల్సి వస్తుందన్నమాట. డైలీ పోస్ట్ చేయనప్పుడు నేను చెప్పలేను కదా డైలీ వ్లాగ్స్ అని చెప్పి. యాజ్ ఎ ఫ్యామిలీ మనం ఇంట్లో కలిసి పనులు చేసుకుంటూ ఉంటాము. కాకపోతే హస్బెండ్ బిజీగా ఉన్నా, లేకపోతే మన పేరెంట్స్ బిజీగా ఉన్నా సరే డెఫినెట్గా మన మీద పడుతూ ఉంటుందన్నమాట ఎంతో కొంత భారం అనేది. చదువుకున్నా చదువుకోకపోయినా కొంతమంది ఆడవారు అనుకుంటూ ఉంటారు, నాకన్నా కూడా మగవారు ఈ పని బాగా చేయగలరు అని. బీట్ బ్రదర్, ఫాదర్, లేకపోతే హస్బెండ్, ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళు మేల్ హెల్ప్ అనేది తీసుకుంటూ ఉంటాము. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయన్నమాట. వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. ఎట్లా అంటే మనకు కూడా వస్తాయి, లేకపోతే నేర్చుకొని లైక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుందాం అనే సందర్భాలు వస్తాయి. వాటిని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుంటే కనుక నిజంగా మన వర్త్ ఏంటో బాగా తెలుస్తుంది. మనం ఆ స్టీరియో టైప్ నుంచి బయటకు వచ్చేసేయాలన్నమాట. అంటే జెంట్సే కొన్ని పనులు చేయగలరు, లేడీస్ చేయలేరు అని. నిజంగా ఉంటాయండి కొన్ని కొన్ని పనులు జెంట్సే చెయ్యాలి అని ఉంటుంది. ఓకే, అవి వదిలేద్దాం. కానీ జనరల్గా అనమాట ఇంట్లో డిస్కషన్స్, లేకపోతే బయటికి వెళ్ళి ఒక పని చేసుకురావడం అనేది. సో అట్లాగా ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మనం ఉందాము అని అనుకుంటున్నాము. మళ్ళీ ఇక్కడ మనుషులందరూ ఒకలాగా ఉండరు కాబట్టి ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా పనులు చేసుకుంటున్నాం అన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మనం సపోర్టివ్గా ఉండాలి తప్పించి నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని అనుకుంటే మాత్రం అసలు కుదరదు. ఎందుకంటే ఇదంతా కూడా జస్ట్ నేను ఒక చిన్న మోటివేటింగ్ అనే ఫ్యాక్టర్ మీద మాట్లాడదాము అని అనిపించింది నాకు. అండ్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం డెఫినెట్గా బూస్టప్ చేసుకోవాలి. అప్పుడే అన్నీ తెలుస్తాయి అన్నమాట మనకి. మన కాళ్ళ మీద మనం నిలబడటం అంటే నాట్ ఓన్లీ ఎర్నింగ్ అండి. చాలామంది ఇప్పుడు డబ్బులు సంపాదించినా సరే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవటము, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోవటము, ఇలాంటి చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం మనం. సో అన్నీ వచ్చి ఉంటే చాలా మంచిది అని అనిపిస్తుంది నాకు. ఐసైట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ స్కిన్ బాగుండటానికి అప్పుడప్పుడు ఇట్లాగా ఫుల్ క్యారెట్ జ్యూస్, హోల్ క్యారెట్స్ తోటి చేసిన క్యారెట్ జ్యూస్ తీసుకుంటే మంచిది అని చెప్పి అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటాం. ఇదేంటంటే బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక షాట్ లాగా తాగేయటము, లేదా మిల్క్లో మిక్స్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. వాడిన వెంటనే జ్యూసర్ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశానండి. లేదంటే తర్వాత మెష్ నిండా క్యారెట్ అది పీసెస్గా అంటుకుపోయి అసలు ఎంతసేపటికి వదలదు. చాలా కష్టం అన్నమాట క్లీన్ చేసుకోవడం. సిద్ధుకి బెండకాయ కూర కలిపి పెట్టేస్తున్నాను. తనకి ఏం చేస్తున్నానంటే ఈ మధ్య పప్పు, సాంబార్ అలాంటివన్నీ పెట్టకుండా ఇలా ఫ్రై కర్రీస్, శాండ్విచెస్, ర్యాప్స్ ఇవే పెడతా ఉన్నాను అనమాట ఎక్కువగా బాక్స్లో. ఎందుకంటే పెద్ద అవుతున్నాడు కదా, అన్నీ తినట్లేదు తను. బ్రేక్ఫాస్ట్కి ఏమో మష్రూమ్స్, క్యాప్సికమ్ సాటే చేస్తున్నాను. ఇది ఎగ్ శాండ్విచ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎగ్ ఉన్నప్పుడు ఈ వెజిటబుల్స్ అవన్నీ ఆప్షనల్, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. కానీ మా హస్బెండ్ వెజిటేరియన్ కదా, తన కోసం అని చెప్పి మష్రూమ్స్, క్యాప్సికమ్ 2 సాటే చేస్తున్నాను. ఇటు తనకు చేస్తున్నాం కదా అని మేము కూడా ఎగ్తో పాటు తీసుకుంటున్నాం. ఎగ్తో పాటు ఇవి మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుంది.
ఇంట్లో వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఇదే ప్రాబ్లం అండి. డబల్ అవుతాయి అన్నమాట అన్ని వంటలు కూడా. అసలు సండే వస్తే నాకైతే పిచ్చెక్కిపోతది. సిద్ధుకేమో చికెన్ కావాలి. ఈవెన్ నాకు కూడా ఇష్టమే అనమాట నాన్ వెజ్. కానీ అంత మరి డెస్పరేట్‌గా ఉండను. ఈవెన్ రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా నా కోసం అంటూ నాన్ వెజ్ ఆర్డర్ చేయాలి అని అలా అనిపించదు. బట్ సిద్ధుకి ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే జస్ట్ కొద్దిగా టేస్ట్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఇంట్లో వండినప్పుడు మాత్రం నేనే వండుతాను కాబట్టి ఆ స్మెల్‌కి ఆబ్వియస్లీ తినాలనిపిస్తది. దట్టు పులావ్, చికెన్ ఇలాంటి కాంబినేషన్స్ చేసుకున్నప్పుడు అసలు తినకుండా ఉండలేం కదా మనము. కొంచెం నాకు ఈ కాంబినేషన్స్ ఇష్టం కాబట్టి డెఫినెట్‌గా ఐ విల్ ట్రై. సో నాకేంటంటే మరీ డెస్పరేట్‌గా ఉండను కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి నేను తినేస్తా. హెల్తీగా తినాలి అని అనుకున్నప్పుడు చీజ్ ఫుల్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదా చీజ్ అసలు స్కిప్ చేసేయచ్చు. 2 విధాలుగా కూడా బాగానే ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు బియ్యం తీసుకొచ్చుకుంటూ ఉంటా అనమాట. అంటే ఒక్కొక్కసారి ట్రైన్లో చిన్న చిన్న మూటలు కట్టుకొని తెచ్చేస్తూ ఉంటా. లేదంటే అమ్మ పార్సిల్ వేసింది అనుకోండి, ఇట్లా పెద్ద 25 కేజీలు బస్తా ఉంటుంది కదా, అది వేసేస్తుంది. చాలా హెవీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇవి ట్రాన్స్పోర్ట్ నుండి కూడా మా మేడ్ వాళ్ళ హస్బెండ్, తన ఆటో డ్రైవరు, ఆయనే తెచ్చిపెట్టేస్తారు. మొత్తం బియ్యం డ్రమ్ అంతా చక్కగా నీట్గా కడిగించేసేసి ఫిల్ చేపిచ్చేసాను. ఎప్పుడైనా సరే మెంతికూర కనిపించింది అంటే ఖచ్చితంగా తీసుకుంటాను. మెంతికూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. ముదురుగా ఉన్న కాడలు చాలా వరకు వాడుకోవచ్చు. కొన్ని మాత్రం బాగా గట్టిగా పీచు వస్తూ ఉంటుంది. అలాంటివి తీసేసి కొంచెం లావుగా ఉన్నా సరే ఈజీగా వాడేసుకోవచ్చు అనమాట. ఈ పప్పు ఎంత టేస్టీగా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ వేస్లో చేసుకోవచ్చు యాక్చువల్లీ మెంతికూర. ఈవెన్ పరాటాస్లో వేయచ్చు, లేకపోతే ఆలు మేతి చేస్తారు. మెంతికూర జస్ట్ ఆనియన్స్ వేసేసి ఫ్రై చేస్తూ ఉంటారు. సో ఈ వేరియేషన్స్ నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తూ ఉంటాను. సిద్ధుకి ఈవినింగ్ స్నాక్ అని చెప్పి చిన్న పునుగులు ఉంటాయి కదా, పుల్ల మజ్జిగ పునుగులు అంటారు, అవి చేస్తున్నా. లైట్గా వర్షం పడుతుంది, కొంచెం చల్లగా కూడా ఉంది. అందుకనే ఇలాంటివి ఏదైనా ఫ్రైడ్ ఐటెం తినాలి అని అనిపించింది అనమాట. ఇవి మైదా పిండి పునుగులు. యూజువల్గా కొంతమంది ఇప్పుడు హెల్దియర్ వర్షన్లో గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకుంటున్నారు. అదొక కొద్దిగా స్లైట్లీ టేస్ట్లో వేరియేషన్ ఉంటుంది, కానీ అవి బాగానే ఉంటాయి. బట్ మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే నాకు ఇలా యాజ్ ఈజ్గా మైదా పిండి, బియ్య పిండి వేసుకొని చేసుకున్నవి ఆథెంటిక్ టేస్ట్ వస్తుందని అనుకుంటాను. కొద్దిగా మైదా పిండి తీసి గిన్నెలో వేసేసి మిగతా అన్నీ కూడా ఫిల్ చేస్తున్నా. ఇవి ఫ్రీజర్లో పెట్టే డబ్బాలన్నమాట. ఈ ఫ్రీజర్లో గ్లాస్ బాటిల్స్, మామూలుగా ఈ స్టీల్ బాటిల్స్ అన్నీ కూడా మనము స్టోర్ చేయొచ్చు. కానీ ఫ్రిడ్జ్ కొన్న కొత్తల్లో స్టీల్ డబ్బాల్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టద్దు అని అన్నారు. అది ఎందుకు అని చెప్పి నేను 1 ఇయర్గా తల బాదుకుంటా ఉంటే ఫైనల్గా నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే ప్లాస్టిక్ వాటిల్లో గ్లాస్ వాటిల్లో స్టోర్ చేసుకున్నప్పుడు లోపల పర్స్పిరేషన్ ఉంటుంది కదా, అది వచ్చేసరికి స్టీల్ వాటికి త్వరగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎయిర్ టైట్ ఉండవు ఆ కంటైనర్స్. అదే గ్లాస్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ అనుకోండి, ఎయిర్ టైట్ ఉండటం వలన పర్స్పిరేషన్ అనేది తక్కువ ఉండి అందులో పాడవకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పొళ్ళు, లేకపోతే డ్రై ఫ్రూట్స్, ఏదైనా తడివి ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే స్టీల్ డబ్బాలో ఈ పొళ్ళు త్వరగా పాడైపోతాయి. అదే గ్లాస్ బాటిల్స్, ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టినప్పుడు పొళ్ళు త్వరగా పాడవవు. దీని మీద కనుక ఎవరికన్నా క్లారిటీ రాలేదు అని అంటే డెఫినెట్గా నేను సెపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. ఈ పునుగులు 2 విధాలుగా చేసుకోవచ్చు. పెరుగు వేసుకొని చేసుకోవచ్చు, పెరుగు వేయకుండా కూడా చేయొచ్చు. ఒకవేళ పెరుగు వేయటం ఇష్టం లేదనుకోండి, మార్నింగ్ టైము మైదా, బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, వాటర్ ఇవన్నీ బాగా కలిపేసేసి గట్టిగా కలుపుకోండి పిండి. ఎందుకంటే ఆనియన్ నుంచి ఎటు వాటర్ బయటకు వస్తుంది. సో ఈవినింగ్ కల్లా కొద్దిగా ఫర్మెంట్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది అండ్ లోపల గుల్లగా వస్తుంది అనమాట. అదే మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలి అని అంటే పుల్లటి పెరుగు వేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే మార్నింగే ఉన్న పెరుగుని కలిపేసేసి పెట్టుకోవచ్చు. సో ఇట్లాగా మనకు కావాల్సినట్టు ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం బేకింగ్ సోడా వేసాము అని అంటే నూనె పిలుస్తాయి. బేకింగ్ సోడా వేయకపోతే కొద్దిగా ఫ్లాట్గా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అది నూనె తక్కువైనా ఆ ప్రాబ్లం ఉంటుంది. సో మంచి షేప్ రావాలి అని అంటే ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకుంటే బాగుంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే పిండి కలిపేసి పక్కన పెట్టాను. దాని బిహైండ్ స్టోరీ చెప్తా అండి.
నా పునుగులు ఒకసారి దీపావళి టపాకా ఇలాగా టపటపా పేలాయి అనమాట పెళ్ళైన కొత్తల్లో. తెలిసి తెలియకుండా ఏదో ఒకటి కిచెన్లో జరుగుతూ ఉంటుంది కదా. నా కళ్ళుప్పుతోటి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు ఇంతకుముందు. సో ఒకసారి గారెలు వేస్తున్నప్పుడు పిండి రుబ్బేశాను, కళ్ళుప్పు ఏమో తర్వాత కలిపాను. ఆ ఉప్పు కరిగినట్లేదు, ఆయిల్లో వేయగానే టప పేలటం స్టార్ట్ అయింది. నేను చాలా పానిక్ అయ్యా. అలా 2 times జరిగింది నాకు. ఒకసారి అయితే ఫేస్ మీద పడి చిన్న చిన్న బొబ్బల్లాగా కూడా వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పునుగులు వచ్చేసరికి మినప్పిండి బియ్యంతో చేస్తారనమాట. విజయవాడలో ఫేమస్ పునుగులు. మినప్పప్పుని నానబెట్టి రుబ్బి అలా చేయాల్సింది పోయి నేనేం చేశానంటే, మేము యూఎస్లో ఉన్నప్పుడు ఉరద్ దాల్ ఫ్లార్ అని దొరికేది. అంటే మామూలుగా మన పిండి దొరికేది అనమాట. మన చక్రాలు చేయించుకున్నప్పుడు మిల్లులో ఆడించుకొస్తాం కదా, అలా ప్యాకెట్లో దొరికిందని తెచ్చాను. అది అండ్ రైస్ ఫ్లార్ 2 కలిపేసి మామూలుగా కొంచెం గట్టి కలుపుతాం కదా, ఫస్ట్ అలా కలిపేసేసి పక్కన పెట్టా. నేనేంటంటే అది సరిగ్గా కలిసిందో లేదో అని పట్టించుకోకుండా ఆయిల్లో వేసేసరికి అవి కూడా టప్ప పేలాయి అనమాట. సాటర్డే ఈవినింగ్ పునుగులు తినేసిన తర్వాత 3 BHK మూవీ పెట్టుకున్నాము. చాలా బాగుందన్నమాట మూవీ అయితే. నాకు ఎంత నచ్చిందంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒకే చోట చూపించినట్టుంది. నచ్చింది ఇన్ ద సెన్స్ ఫన్ లాగా ఎంజాయ్ చేయడం కాదు, రియల్గా ఇన్వాల్వ్ చేసేస్తుంది. అసలు లైఫ్ అంటే ఏంటో చూపిస్తుంది. మూవీస్ అంటే ఎంతసేపు ఏంటంటే ఫ్యాంటసీ ఒక్కటే చూపిస్తారు కదా, అలా కాకుండా నిజంగా ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రియాలిటీ ఎట్లా ఉంటుంది అనేది బాగా చూపించారు. ఆ రోజు నైట్ మళ్ళీ DNA మూవీ పెట్టారనమాట మా హస్బెండ్. అది కూడా చాలా బాగుందండి, తప్పకుండా వాచ్ చేయండి. అది ఎందులో ఉందో నాకు అంత గుర్తులేదు. మనం DNA మూవీ విచ్ OTT అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది కదా. బట్ ఈ 3 BHK మూవీ మాత్రము అమెజాన్ ప్రైమ్లో ఉంది. సండే మార్నింగ్ ఒక కాఫీ షాట్ పోస్ట్ చేద్దాము అని చెప్పి రకరకాల యాంగిల్స్లో అది తీస్తూ ఉన్నాను. చాలామందికి నచ్చింది మార్నింగ్ కాఫీ. చాలా థ్యాంక్స్ అండి. షార్ట్స్లో బోల్డంతమంది నాకు ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పారు. ఆ రిప్లైస్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. నేను డెఫినెట్గా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆల్. సండే మార్నింగ్ అంతా కూడా నేను షూట్ చేయలేదు, కానీ ఇట్ ఈస్ వెరీ ప్రొడక్టివ్ డే అని చెప్పచ్చు. మార్నింగ్ నుండి కూడా కాఫీ తాగేసి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇంట్లో పనులు చేసుకుంటానే ఉన్నాను. లైక్ ఫుల్ డస్టింగ్ చేసుకున్నా, పిల్లో కవర్స్ అవన్నీ చేంజ్ చేశాను, తర్వాత బెడ్షీట్స్ చేంజ్ చేశాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో ఇల్లంతా కూడా కొంచెం క్లీన్ చేసుకుందాము అని. ఎప్పుడు లేనిది ఈసారి మాత్రము 3rd week వచ్చింది, లైక్ ప్రాపర్గా మన నోములు చేసుకునే రోజు అని అన్నారు. మేము ఎటు నోములు అవన్నీ మాకు లేవు కాబట్టి జస్ట్ నేనైతే పూజ చేసేసుకుంటా. బట్ స్టిల్ ఇల్లు క్లీన్ చేయాలి కదా, మొత్తం అన్నీ కూడా కార్నర్ డస్టింగ్ నుండి ఇంకా మొత్తం స్టార్ట్ చేశాను. అలమరలు అవన్నీ కూడా నేనేమీ క్లీన్ చేయలేదండి. మొత్తం క్యాబినెట్స్ లేకపోతే ఈ వార్డ్రోబ్స్ అవన్నీ మామూలుగా డే టు డే అంతా చేసేస్తూ ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు. ఇంతకుముందు గ్రీన్ కలర్ కుషన్ కవర్స్, అంతకుముందు బ్లూ పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసరికి పింక్ కాంబినేషన్ అనమాట. సో ఇట్లాగా మారుస్తూ ఉంటా. అండ్ బెడ్షీట్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాను. ప్రెజెంట్ అయితే లెనిన్ వాళ్ళలో సేమ్వి అవైలబుల్ లేవండి. ఒకసారి మీరు కూడా సాలిడ్ బెడ్షీట్స్ చెక్ చేశారు అంటే మీకు కావాల్సినవి డెఫినెట్గా వస్తాయి. కానీ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ థ్రెడ్ కౌంట్ చూసి తీసుకుంటే మంచిది. 150 థ్రెడ్ కౌంట్ ఏంటంటే పల్చగా ఉంటాయి, దాని తర్వాత నుంచి తీసుకుంటే కొంచెం మందంగా బాగుంటాయి అన్నమాట, ఎక్కువ రోజులు వస్తాయి. సండే ఈవినింగ్ నుంచి ప్రీ ప్రెప్స్ స్టార్ట్ చేస్తాను. వెజిటబుల్స్ అన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసేసి ఒక 5 లేదా 10 నిమిషాలు ఉంచేసి తర్వాత వాష్ చేసేస్తా. మ్యాంగో కూడా ప్రీ ప్రెప్ చేసుకుందామని చెప్పి కట్ చేస్తే అది స్వీట్గా ఉంది, అందుకని కొద్దిగా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసి కలిపి పెట్టేస్తున్నా. ఇది నెక్స్ట్ డే కూడా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెడితే, లేదా యాజ్ ఈజ్గా ఆ రోజు తినేయచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటే బాగుంటుంది, కారం తక్కువ ఉంటుంది. ఈ చాపర్ ఉంది కదా, ఇది రీసెంట్గానే తీసుకున్నాను. దొండకాయలు కట్ చేసుకోవడానికి, బీన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ కాకరకాయలు కట్ చేయడానికి కూడా వాడుతున్నా. ఎందుకంటే ఎక్కువగా ముక్కలు ఉన్నాయి, బాగా సన్నగా చాప్ చేయాలి అని అన్నప్పుడు ఇది వాడటం బెస్ట్ అనిపించింది అనమాట నాకు. కొద్దిగా చేతులు నొప్పి పుడతాయి ఇనీషియల్గా, సో నేను ఫిగర్ అవుట్ చేసుకుంటాను అనమాట ఎలా కట్ చేస్తే ఈజీగా ఉంటుంది అని. లైక్ బంచ్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే ఇలా మొత్తం గుప్పెడితోటి తీసి పెట్టేసే కన్నా 1-2 ఇలా పీసెస్ పెట్టుకొని కట్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. 2-3 సార్లు ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా రాదు. అంటే కొంచెం గింజలు ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా అలా స్టిక్ అయింది కానండి, లేకపోతే ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు.
కొన్ని రకాల వెజిటబుల్స్ కట్ చేసుకోవడం కుదరదు, కానీ కొన్ని కట్ చేయడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఏది ఈజీగా ఉంటుందో అంతవరకు ఇది వాడి మిగతాదంతా కూడా నైఫ్తో కట్ చేసేస్తాను. ఇది క్లీనింగ్ ఇదంతా కూడా కొంచెం కష్టం అని అనిపిస్తుంది, కానీ ఇట్ విల్ మేక్ అవర్ వర్క్ ఈజీ అనమాట. సన్నగా ఇలా కట్ చేసుకుంటూ చాలా టైం స్పెండ్ చేసే బదులు ఒక ట్యాప్ తోటి అయిపోతుంది అని అనిపిస్తుంది నాకు. వెజిటబుల్స్ వచ్చేసరికి మోస్ట్లీ సాటర్డే ఆర్ సండే తెచ్చుకుంటాను. అంటే లైక్ ఇలా కట్ చేసుకోవాలి, కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి అని అన్నవి మాత్రం సాటర్డే సండే ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకుంటా. కొన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సొరకాయ అలాంటివన్నీ కూడా మనం అప్పటికప్పుడు కట్ చేయాలి. అవి ఏంటంటే వీక్లో మధ్యలో బయటికి వెళ్ళినప్పుడు అవసరమైతే తీసుకొస్తూ ఉంటా, క్యాబేజ్ కానీ సంథింగ్ ఇట్లాగా. అప్పుడు ఇన్స్టెంట్గా కట్ చేసి వాడేస్తూ ఉంటాను. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ పాలకూర, గ్రేటెడ్ క్యారెట్ అండ్ బీరకాయ కట్ చేశాను కదా, సో ఇవి 3 తీసాను. ఎందుకంటే కొంచెం త్వరగా వాటర్ వచ్చేస్తాయి, 2 days కన్నా ఎక్కువ నిలవ ఉండవు అన్న వెజిటబుల్స్ ఫస్ట్ యూజ్ చేసేస్తాను. ఏవి ఎక్కువ నిలవ ఉంటాయి అంటే లైక్ దొండకాయలు, బీన్స్ అలాంటివన్నీ కూడా కొంచెం నిలవ ఉంటాయి కాబట్టి అవి వీకెండ్లో అంటే కొంచెం ఒక 4-5 days తర్వాత యూస్ చేస్తాను అనమాట. అన్నీ కూడా 8 కంటైనర్లో స్టోర్ చేసి కట్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అసలు పాడవకుండా ఉంటాయి. అండ్ దీని మీద అపోజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే కంఫర్టబుల్గా ఉన్నారో ఈ వే ఆఫ్ ప్రీ ప్రెప్స్లో వాళ్ళు ఖచ్చితంగా ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కొబ్బరి కూడా అండి చాలా ఈజీగా చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. కొబ్బరి కట్ చేసి ఫ్రీజ్ చేసేస్తా, ఫ్రిడ్జ్లో పెడితే నిలవ ఉండదు కొబ్బరి, మ్యాక్సిమం ఒక 3-4 days కన్నా ఎక్కువ నిలవ ఉండదు. సో కొబ్బరి మాత్రం ఫ్రీజ్ చేసేయాలి. ఇప్పుడు నా వంట అయితే జస్ట్ ఒక 45 minutesలో అయిపోయిందండి. అండ్ విత్ చట్నీ, ఇడ్లీ అన్నీ ప్రిపేర్ చేసేసాను. ప్రీ ప్రెప్స్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.